ఇది ఒక అందమైన పల్లెటూరు. పచ్చని చెట్లు, పొలాలు ఉన్నాయి. పల్లెటూరిలో నరేష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి నిజమైన స్నేహితుడు కావాలని తపన పడేవాడు. ఒకరోజు అనుకోకుండా వాన కురవడంతో నీరు అంతా సిరయారుగా ప్రవహిస్తుంది. ఆ వర్షం మధ్యలో ఒక చిన్న కుక్కపిల్ల ఏడుస్తూ వణుకుతూ అక్కడ ఉంటుంది. అక్కడ గమనించిన నరేష్ అనే అబ్బాయి దాని దగ్గరికి వెళ్ళి ముద్దుగా ఉంది అని అంటాడు. దానికి టామీ అనే పేరు కూడా పెడతాడు. ఉదయం బడికి వెళ్తున్నప్పుడు టామీ నరేష్తో పాటు వెళ్తుంది. తిరిగి సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు నరేష్కి ఎదురు వస్తుంది టామీ. వాళ్ళిద్దరూ ప్రతిరోజు పొలాల్లో, గడ్డి మైదానాల్లో, నది దగ్గర ఆటలు ఆడుకుంటారు. ఒకరోజు నరేష్ మరియు టామీ కలిసి మామిడి పండ్ల చెట్టు దగ్గరికి వెళ్తారు. నరేష్ మామిడి పండు కోసం మామిడి పండు చెట్టు ఎక్కుతాడు. ఇలా చెట్టుపై నుండి జారి కింద పడతాడు నరేష్. వెంటనే టామీ ఏడుస్తున్న నరేష్ దగ్గరికి వెళ్తుంది. వెంటనే టామీ ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తూ పరిగెత్తుతూ వాళ్ళ తాతయ్య అండ్ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నరేష్ దగ్గరికి తీసుకొని పోతుంది. వాళ్ళు నరేష్ను ఓదరుస్తూ ఉంటారు. ఆ రోజు నుండి ఊరు వాళ్ళందరూ టామీని చాలా ఇష్టపడతారు. ఇక నుంచి నరేష్కి ఒంటరితనం అనేది ఉండదు. టామీతో కలిసి నరేష్ ప్రతిరోజు ఆనందంగా ఉన్నాడు. వీళ్ళ ఇద్దరి బంధం ఊళ్ళో అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. వీళ్ళ కథ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. కథ అయితే కొత్తగా ట్రై చేసిన వీడియో ఎలా ఉందో లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.